Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఎన్నికల వేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో పోస్టులు, ఐవీఆర్ కాల్స్ తో మరొక కొత్త ప్రచారం కలకలం రేపుతోంది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ లో జిరాక్స్లు ఇస్తున్నారనే వదంతులు ఎవరి పని, ఎందుకని? జిరాక్స్ కాపీలు ఇవ్వడం నిజమేనా లేక ఒరిజినల్స్ ఇస్తున్నారా? అసలు ఏం జరుగుతోంది? వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్న వీళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, అసలు ల్యాండ్ టైటిలింగ్ అంటే ఏమిటో మీలో ఎవరికైనా తెలుసా అని అడుగుతా ఉన్నాను. ఇంత దుర్మార్గపు ప్రచారాలు చేసే వాళ్ళకందరినీ కూడా. భూములపై సర్వ హక్కులు కల్పించే సంస్కరణే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని సీఎం జగన్ క్లియర్ కట్ గా క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రంగా పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. టైటిల్స్ లో తప్పులు దొర్లకుండా చూడడం ప్రభుత్వ గ్యారంటీగా ఉంటుందని చాలా స్పష్టంగా వివరించారు సీఎం జగన్. మంచిని మంచి అనాల్సింది పోయి ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై చంద్రబాబు వివాదం సృష్టిస్తున్నారన్నారు. బాగుందని నిండు సభలో పొగిడిన వాళ్లే ఇప్పుడు మాట మార్చి రాజకీయ స్వార్థంతో నిందలేస్తున్నారన్నారు సీఎం జగన్. ఏ ఒక్కరైతేనా కూడా తన భూమి లాగేసుకున్నారని ఏ ఒక్కరైతేనా కూడా చెప్పారా అని అడుగుతా ఉన్నాను. మీరంతటి మీరే అబద్ధాలు చెప్పిస్తా ఉన్నారు. మీరంతకు మీరే జరుగుతా ఉన్న ఒక మంచి సంస్కరణను ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా మీ మాటల్లో ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంతో మంచిది అని చెప్పి శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పయ్యావుల కేశవ్ ఎంతగా పొగిడాడో ఒక్కసారి అసెంబ్లీ రికార్డులను చూసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైనే కాకుండా స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ లో జిరాక్స్ కాపీలు ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు, ఐవీఆర్ కాల్స్ కలకలం రేపాయి. అదంతా దుష్ప్రచారం. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న 9 లక్షల మంది ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకున్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి ఏది నిజం, ఎవరు నిజం? రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో జిరాక్సులు ఇస్తున్నారా, ఒరిజినల్ డాక్యుమెంట్సా? జనం మాటల్లోనే. చేసుకున్న రోజే నాకు రిజిస్ట్రేషన్ చేసి ఒరిజినల్ పత్రాలతో కూడా నాకు ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. కానీ ఏదో బయట జిరాక్స్లు ఇస్తున్నారు అలాగే అంటున్నారు, కానీ నా మాత్రం ఒరిజినల్ తీసుకొని చాలా ఆనందంగా ఉంది. నేను భీములపట్నం రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాను. రిజిస్టర్ గారు వచ్చిన వెంటనే నాకు రిజిస్టర్ చేశారు. 2.0లో రిజిస్టర్ చేసి డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదు చెప్పేసి రిజిస్టర్ గారిని అడిగానండి. అది ఎవరు చెప్పారు అబద్ధం అండి. అది నాకు వెంటనే డాక్యుమెంట్ కూడా స్కాన్ చేసి ఇచ్చారు. రిజిస్ట్రేషన్లు చేసి ఆస్తి పత్రాలను ప్రభుత్వం దగ్గరే అట్టిపెట్టుకున్నారని వదంతులు తెరపైకి వచ్చాయి. కానీ అలాంటి ప్రచారాల్లో ఏమాత్రం నిజం లేదని రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్న వాళ్ళు సుస్పష్టంగా చెప్తున్నారు. రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే జిరాక్స్లు ఇస్తారనేసి అబద్ధం మాటలు చెప్తున్నారు అందరూ. అవన్నీ అవాస్తవాలు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో స్వచ్ఛందమైన సేవలు త్వరగా అందిస్తున్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్సే మాకందరూ కూడా ప్రజలకు వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూర్చోబెట్టి మరి ఒరిజినల్ డాక్యుమెంట్సే ఇస్తున్నారు. ఒరిజినల్ దస్తావేజులో శైలం రవికుమార్ కిరణ్ పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నది. దానికి అదే రోజు సాయంత్రము ఒరిజినల్ దస్తావేజును వాపస్ ఇవ్వడం జరిగినది. జెరాక్స్ కాపీలు, ఈ దస్తావేజుకు సంబంధించిన జెరాక్స్ కాపీలు ఇస్తున్నారనేది అవాస్తవము. శంకర్ వాసు గారి పేరు మీద తనఖా దస్తావేజ్ చేయించుకోవడం జరిగింది గాంధీనగర్ సబ్ రిజిస్టార్ ఆఫీస్లో. ఈరోజు నేను అది వాపస్ తీసుకొస్తున్నాను. జిరాక్స్ ఇవ్వడం అనేది అబద్ధం, ఒరిజినల్లే తీసుకొస్తున్నాను. మేము విశాఖపట్నం జాయింట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాము. ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి మేము రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ అంటే జిరాక్స్ ఇస్తున్నారని చెప్పారు, కానీ అదంతా అపోహ. ఒరిజినల్స్ మాత్రమే మాకు ఇస్తున్నారు. అలాంటి ప్రాబ్లం అయితే ఇక్కడ ఏమి జరగదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రక్రియకు, ప్రస్తుతం జరుగుతున్న స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు నిజానికి ఎలాంటి సంబంధమూ లేదు. కానీ కొందరు కావాలని తప్పుడు ప్రచారంతో భయాందోళనలు సృష్టిస్తున్నారు. రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరుగుతున్నాయని, ఒరిజినల్ డాక్యుమెంట్సే ఇస్తున్నారంటూ రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వాళ్ళంటున్నారు. 2.0 జీవో బాగుంది సార్. మేము తయారు చేసుకొచ్చిన డాక్యుమెంట్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చేసి ఒరిజినల్ ఇస్తున్నారు సార్. ఈ సిస్టమ్ బాగుంది సార్. డాక్యుమెంట్స్ అంతా పక్కా ఒరిజినల్ ఇచ్చారు. ఈ రిజిస్ట్రేషన్ పక్కాగా ఉంది. మామూలుగా ఈ సమాచారం వస్తుంటే టీవీలో వాటి నుంచి అది శుద్ధ అబద్ధం.
ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇలాంటి ఏమీ ప్రాబ్లం లేదు. పక్కాగా మా డాక్యుమెంట్స్ మా సైట్కి సంబంధించి పక్కాగా డాక్యుమెంట్లు ఇస్తున్నారు. దీంట్లో నా సలహా ఏమంటే దయచేసి ఎవరు కూడా పబ్లిక్ అపోహలు పడద్దండి. ఇది పక్కాగా జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మా ఒరిజినల్ దస్తావేజులు మాకు ఇచ్చేసారు. ఏమి టీవీలో వచ్చినాయని అవాస్తవాలు. నెల్లూరు వేపాలవారి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మా ఒరిజినల్ డాక్యుమెంట్ మా చేతికిచ్చారు. ఇక్కడ మాకు ఎటువంటి అసౌకర్యం లేదు, అన్ని సవ్యంగా జరిగింది. ఈ స్టాంపింగ్ ద్వారా జరిగే రిజిస్ట్రేషన్లోనూ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇస్తున్నారు. నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు అందుబాటులో ఉండడంతో అక్కడ రిజిస్ట్రేషన్లు చేసి గతంలో మాదిరిగానే ఒరిజినల్ డాక్యుమెంట్లు జారీ చేస్తున్నారు. ఈరోజు గాజువాక సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నేను హాజరయ్యాను. అండ్ కమింగ్ టు ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. ఎవరైతే సోషల్ మీడియాలో వదంతులు వస్తున్నాయో జెరాక్స్ కాపీ ఇస్తున్నారనేది దయచేసి దాన్ని నమ్మకండి. అండ్ ఇక్కడ పనులన్నీ నేను చూశాను, అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. నర్సంపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మా ఫ్యామిలీ మెంబర్స్ 3 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దీన్ని వెంటనే సబ్ రిజిస్టర్ గారు జరిపించి తర్వాత ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాకు అందజేయడం జరిగింది. మా అమ్మగారు మాకు రాసిచ్చారు. డాక్యుమెంట్ కూడా మాకు వితిన్ 15 నిమిషాల్లో మాకు డాక్యుమెంట్ అని ఇవ్వడం జరిగింది. బయట ఏంటంటే ప్రచారం ఎలా ఉందంటే డాక్యుమెంట్ ఇవ్వట్లేదు రిజిస్టర్ ఆఫీసులు అనేది ప్రచారం జరుగుతూ ఉన్నాయి. కానీ మాకేంటంటే పావు గంటలో డాక్యుమెంట్ మా చేతికి ఇవ్వడం కూడా జరిగింది. జిరాక్సులు కాదు, ఒరిజినల్ డాక్యుమెంట్సే ఇస్తున్నారని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లో నిజాలేంటో ఇలా స్పష్టంగా కళ్ల ముందున్నాయి. ప్రజలకు మంచి జరుగుతుందనే కుళ్ళుతో కూడా రాజకీయ స్వార్థంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన విషం కక్కుతూ దుష్ప్రచారం చేస్తున్నారని ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.